ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఫ్రెండ్స్, ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తులసి చాలా బాధపడుతూ ఉంటుంది. చీటీ వాళ్ళు మోసం చేశారు, ఉన్న నగలు అమ్మేద్దాము అని చెప్పేసి అన్నా అంత డబ్బు వస్తుందో రాదో, ఏదో ఒకటి చేసి మాత్రం ఆ 3 లక్షలు ఆ బ్యాంకు వాళ్లకు కట్టేయాలి అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఒక పక్క నందు ఏమో రూమ్లోకి వెళ్ళిపోయి చీకటిలోనే ఉండిపోతాడు. భోజనం తినమన్నా తినడు. ఇక లోపలికి ఎవరు వెళ్ళినా వాడితో మాట్లాడడానికి ఇష్టపడడు నందు. ఇక తులసి ఇలా బాధపడుతూ ఉన్నప్పుడు దివ్య వస్తుంది. దివ్య వచ్చి, అమ్మా, ఇవి చిన్నప్పుడు నాకు అమ్మమ్మ ఇచ్చిన గాజులు కదా, ఈ గాజులు ఇప్పుడు నాకు సరిపోవు, ఉన్న ఇంట్లో వేస్ట్ కాబట్టి ఈ గాజులను అమ్మేసేయమ్మా, అమ్మేసేసి ఆ 3 లక్షలు అప్పు ఆ బ్యాంకు వాళ్ళకి కట్టేద్దామమ్మా అని చెప్పేసేసి ఏడుస్తూ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. ఇక వెంటనే తులసి చిన్న పాపను చూసి, ఇంత అర్థం చేసుకుందా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని అని చెప్పేసేసి దివ్యని వెంటనే గట్టిగా హక్ చేసుకొని, దివ్య, నువ్వు చిన్నపిల్లవి కానీ నీ ఆలోచన నాలానే చాలా పెద్దగా ఉందమ్మా. కానీ ఇప్పుడు ఈ గాజులు నీకు అమ్మమ్మ గుర్తుగా ఇచ్చింది కదా, ఎందుకు అమ్మడం అని అంటూ ఉంటే, లేదమ్మా, అమ్మేసేస్తే మనకి ఇంట్లో ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదమ్మా అని అంటూ ఉంటుంది. ఇక దివ్య, ఇవి ఇప్పుడు తాకట్టు పెట్టినా అమ్మినా మనకి 3 లక్షలు రావమ్మా. నేనే ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లో ఉన్న 3 లక్షల అప్పును తీర్చేసేసి మీ నాన్నకి మనశ్శాంతి వచ్చేటట్టు, ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా కొంచెం ప్రశాంతంగా ఉండేటట్టు నేనే ఏదో ఒకటి చేస్తాను. నువ్వు ఈ అప్పుల గురించి, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించి నీ స్టడీని డిస్టర్బెన్స్ చేసుకోవద్దు. అవి నువ్వు ఆలోచించదు దివ్య, అవన్నీ కూడా ఆలోచించేది నేను. నువ్వు నీ స్టడీనే కాన్సన్ట్రేషన్ చూసుకో అని చెప్పేసి అంటే, సరే మామ్, కాకపోతే 3 లక్షలు ఇప్పుడు ఎలా తీసుకొస్తారు అన్నదే నాకు భయం వేస్తుంది అని అంటూ ఉంటే, చెప్పాను కదా దివ్య, నేనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అని అంటూ ఉంటారు. ఈ లోపల ప్రేమ్ బయటకు వెళ్తాడు. శృతి దగ్గరికి వెళ్ళి శృతికి జరిగిందంతా చెప్తూ ఉంటాడు. శృతి, ఇంట్లో రోజు రోజుకి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు డాడీకి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇక ఒకరికొకరు కొట్టుకునేదాకా కూడా వచ్చేసారంట. ఇవన్నీ కూడా నాకు తెలియవు. ఇంట్లో రాములమ్మ చెప్తేనే నాకు తెలిసింది. ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి శృతి, ఇప్పటికిప్పుడు నేను 3 లక్షలు కట్టాలి అని చెప్పేసి అంటూ ఉంటే, అవునా ప్రేమ్ అని చెప్పేసేసి, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు ప్రేమ్? ఆంటీ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారన్నమాట. ఆంటీ ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆంటీ ఆలోచించి తన హెల్త్ డిస్టర్బెన్స్ చేసుకుంటుందేమో ప్రేమ్ అని అంటూ ఉంటే, అవును శృతి, అమ్మ పరిస్థితి చూస్తున్నా, అలానే డాడ్ పరిస్థితి చూస్తుంటే కొంచెం కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించటం లేదు. ఎవరు ఇంట్లో భోజనం చేయటం లేదు. అందరూ కూడా వీటి గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఏం చేస్తాం, డాడీది రాంగ్. డాడీ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని లాస్య ఆంటీని వదిలేసేసి మా జీవితాన్ని మా జీవితంతో కలుపుకొని అందరం బాగుంటే సరిపోతుంది. కానీ ఇప్పటికి కూడా డాడ్ లాస్య ఆంటీతోనే ఉండాలి అనుకుంటున్నారు. లాస్య ఆంటీని చిన్న మాట కూడా అనటం లేదు. ఏమైనా అంటే నానమ్మ అమ్మని అంటుంది, అమ్మ మూలానే డాడ్ ఇలా అయిపోయారు అని చెప్పేసి. కానీ లాస్య ఆంటీని మాత్రం చిన్న మాట కూడా అనదు. ఏం చేస్తాం చెప్పు అని అంటూ ఉంటే, చూడు ప్రేమ్, ఇప్పుడు ఇంట్లో లాస్య ఆంటీని ఎవరు అనటం లేదని, లేకపోతే లాస్య గురించి కాదు ఇప్పుడు ప్రాబ్లం. ముందు నీకున్నది ప్రాబ్లం ఆ 3 lakhs. ఆ 3 lakhs ఇప్పుడు ఆంటీ ఒకరు నువ్వు ఏదో రకంగా చేసేసి ముందు ఆ 3 lakhs అప్పు తీర్చేసేస్తే మీ ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ప్రేమ్. నీకు ఎలాగో అంతకు ముందు చెక్ వచ్చిందన్నావు కదా అని అంటూ ఉంటే, అవును చెక్ వచ్చింది. ఆ చెక్ని నేను ఇప్పుడు 3 lakhsలో మనీ మొత్తం కూడా బ్యాంక్ వాళ్ళకి చెప్పేస్తాను అని అంటూ ఉంటే, ఆ పని చేయి ప్రేమ్, నువ్వు అర్జెంటుగా బ్యాంక్ వెళ్ళి ఆ చెక్ని మనీ రూపంలో మార్చి 3 lakhsని ఇంటికి వెళ్ళేసేసి ఆ బ్యాంక్ వాళ్ళకి కట్టేసేయి అని అంటూ ఉంటే, సరే శృతి, నేను మళ్ళీ కలుస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు శృతి అని అంటూ ఉంటే, సరే ప్రేమ్, నువ్వు వెళ్ళు, నేను జాగ్రత్తగానే ఉన్నాను, ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే, సరే బాయ్ శృతి అని వెళ్ళిపోతాడు. శృతి ఏమో, ప్రేమ్, ఐఎమ్ సారీ ప్రేమ్, నీకున్న ప్రాబ్లమ్స్లో నేను ఇంకొక పెద్ద ప్రాబ్లమై ఇక్కడ కూర్చున్నాను. నా పరిస్థితి కూడా నాకు అర్థం కావటం లేదు.
నీకే నేను ఇంకా తలనొప్పిగా మారిపోయాను అని చెప్పి శృతి తన మనసులో తాను నేను ఏదో ఒకటి చేసి ప్రేమ్కి ఎంతో కొంత హెల్ప్ చేయాలి అని తన మనసులో శృతి కూడా అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఇంట్లో అందరూ కూడా డల్గా కూర్చుని ఉంటూ ఉంటారు. అదే టైంకి బ్యాంక్ వాళ్ళు వస్తారు. బ్యాంక్ వాళ్ళు వచ్చేసేసి వెంటనే డబ్బులు అడుగుతారు నందు వాళ్ళని. ఇక అక్కడికి తులసి వస్తుంది. తులసి రాగానే ఏమ్మా నువ్వే కదా 24 గంటలు టైం ఇస్తే మీ 3 లక్షల అప్పు తీర్చేస్తానని మాకు నిన్న చెప్పావు. 24 గంటలు టైం అయిపోయింది, చెప్పు ఏంటి 3 లక్షలు ఇటివ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక వెంటనే తులసికి కాళ్ళు చేతులు ఆడవు. ఇప్పుడు ఏం చేయాలి, నా దగ్గర రూపాయి కూడా లేదు కదా, ఏం చేస్తాను అని ఆలోచనలో పడుతూ ఉంటుంది. ఇలా ఆలోచనలో పడి ఇంకా తనకి కనిపించింది ఒక ఇల్లు మాత్రమే. ఆ ఇంటిని తాకట్టు పెట్టి 3 లక్షలు అప్పు తీసుకొస్తాను అని చెప్పి ఆ ఇంటి పత్రాలు గబగబా తీసుకొని వచ్చి, చూడండి సార్, నాకు 1 గంట సమయం ఇవ్వండి, 1 గంట టైం ఇచ్చినట్టయితే మీ మనీ 3 లక్షలు నేను 1 అవర్లో అరేంజ్ చేస్తాను, ప్లీజ్ నాకు టైం ఇవ్వండి అని అంటూ ఉంటే, ఏమ్మా నీకు 24 గంటల టైం ఇచ్చాం, అప్పుడు ఇదంతా కూడా సరిపోలేదు, 24 గంటలో నువ్వు అడ్జస్ట్ చేయలేని మనీ గంటలో అడ్జస్ట్ చేస్తావా, ఎందుకు నమ్మాలి నిన్ను అని అక్కడ ఉన్న సార్స్ అందరూ బ్యాంక్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. వెంటనే తులసి, ఇదిగోండి సార్, ఇవి ఇంటి ఆస్తి పేపర్లు, ఈ ఇంటి కాగితాలను నేను తాకట్టు పెట్టి 3 లక్షలు తీసుకొస్తాను సార్ అని చెప్పేసి అంటూ ఉంటే, ఆహా నువ్వు ఇవి చూపిస్తున్నావు, నేను ఇవి ఇంటి కాగితాలని చెప్పి నేను నమ్మాలా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏంటి మీ ఆయనకి ఇన్ని రోజులు సంపాదించిందంతా ఇంకో ఫ్యామిలీ గర్ల్ ఫ్రెండ్ లాస్ట్కి పెట్టినట్టు నువ్వు కూడా 3 లక్షల గురించి, నీకు ఎక్కడైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నువ్వు 3 లక్షలు తీసుకొస్తావా ఏంటి అని చెప్పేసేసి లాస్యని ఆ బ్యాంక్ వాళ్ళు అడుగుతారు. ఆ మాట తులసిని బ్యాంకు వాళ్ళు అడుగుతారు. తులసిని అంత మాట అనేసరికి చాలా కోపం వస్తుంది. తులసికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ మాటలకు నందు, సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, కొంచెమైనా సరే ఆలోచించండి, మీ మనీకి అలానే మా ఆవిడ క్యారెక్టర్కి లింక్ పెట్టడం అసలు ఏమీ బాగోలేదు అని గట్టిగా అడుగుతూ ఉంటారు. ఇంతలో తులసి వాళ్ళ మావయ్య వచ్చి, సార్ మీకు మేము 3 లక్షలు ఇవ్వాలి, ఆ 3 లక్షల గురించి సీతాదేవి లాంటి నా కోడల్ని మీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, మీరు ఆఫీసర్స్, మీరు చదువుకొని ఇంత జాబ్ చేశారు, చదువుకున్న వాళ్ళకి సంస్కారం ఉంటుంది అంటారు, మీ సంస్కారం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, మీకు మేము తిరిగి ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఎలా ఉంటుంది, మీకు ఎంతమంది వైఫ్లు ఉన్నారేంటి, వాళ్ళందరూ టార్చర్ సరిపోక ఇక్కడికి వచ్చి ఇంత గట్టిగా డబ్బులు అడిగితేనే మీకు శాలరీ ఇవ్వరా, ఆ శాలరీతో మీ వైఫ్లందరినీ పెంచుతున్నారా, లేకపోతే మీ మిసెస్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి డబ్బులు ఇవ్వాలా అని చెప్పేసేసి తిరిగి నా కోడలు అడిగితే మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు సార్, కాకపోతే నా కోడలు సంస్కారం గలది, సీతాదేవి లాంటిది అని చెప్పేసేసి ఇక ఆ మేనేజర్స్తో ఇక మన తులసి వాళ్ళ మావయ్య గొడవ పడుతూ ఉంటాడు. ఇక ఇద్దరికిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నందు అలానే సార్ ఇక వాళ్ళ కూడా బ్యాంక్ వాళ్ళు కూడా చాలా గట్టిగా అడుగుతారు నందుని, ఇంత రోషం ఉన్నవాడువు ఇవ్వు, 3 లక్షలు ఇవ్వు, 24 గంటలు టైం ఇచ్చావు, అటొకల్ని ఇటొకల్ని బానే నుంచో పెట్టుకున్నావుగా 2 భార్యల్ని, కాకపోతే రూపాయి మాత్రం నీ జోబీలో లేదు, 3 లక్షలు కడతానంటున్నావు, ఏమైనా అంటే మాత్రం రోషం బానే వస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా అని బ్యాంక్ వాళ్ళు అంటూ ఉంటారు. అప్పుడే ప్రేమ్ ఎంట్రీ ఇస్తాడు 3 లక్షలు పట్టుకొని. 3 లక్షలు పట్టుకొని, చూడండి సార్, మీరు 3 లక్షల గురించి వచ్చి మా అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఊరుకోవడానికి ఎవ్వరూ లేరు, ఇప్పుడు నీకు నేను 3 లక్షలు ఇచ్చేస్తాను, కాకపోతే ఇప్పుడు మా అమ్మకి మీరు సారీ చెప్పి తీరాల్సిందే, అర్థమవుతుందా, మీ 3 లక్షలు ఇచ్చేసిన తర్వాత మా అమ్మకు మీరు సారీ చెప్పకపోతే మీ మేనేజర్స్కి ఆపై మేనేజర్స్కి ఇక మీ హెడ్ ఆఫీస్ దాకా ఈ విషయాన్ని నేను తీసుకువెళ్తాను, ఎందుకంటే మీకు ఒక మాట అన్నప్పుడు ఆలోచించాలి, అటువంటిది లేడీస్తో మాట్లాడే పద్ధతి ఇదేనా, మీకు పేరెంట్స్ ఉంటారు కదా, ఆ పేరెంట్స్తో ఎవరైనా అలా మాట్లాడితే మీకు కోపం రాదా, ముందు మీకు 3 లక్షలు ఇస్తాను, కాకపోతే మా అమ్మకి సారీ చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటే, సర్లే ముందు నువ్వు 3 లక్షలు చూపించు అని అంటూ ఉంటే, ఇదిగోండి 3 lakhs, ఇవి మీ చేతిలోకి పెట్టే ముందు మీరు మా అమ్మకి సారీ చెప్పాలి, అలాంటి మాటలు మాట్లాడినందుకు క్షమాపణ అడగండి అని చెప్పేసేసి అడుగుతూ ఉంటే తులసికి ఆ మాటతో కళ్ళమట నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇక ఆయన ఏం చేయాలో తెలియక అలానే చూస్తూ ఉంటారు.
ఏమ్మా, ఏదో నా ప్రెస్టేషన్లో నాకు కావాల్సింది మీరు ఎలా ఉన్నారన్నది కాదమ్మా, నా అప్పుడప్పుడు ఇచ్చేవాలి కాబట్టి ఏదో ప్రెస్టేషన్లో అలా అన్నాను, ఏదో బాధపడితే మమ్మల్ని క్షమించే అని చెప్పేసి అంటూ ఉంటారు. సరిగ్గా సారీ చెప్పండి అని అంటూ ఉంటే సారీ అండి అని చెప్పేసి ఇక అక్కడ వచ్చిన బ్యాంక్ మేనేజర్ చెప్తారు. ఇక వెంటనే ఇదిగోండి కరెక్ట్గా ఉన్నాయో లెక్క పెట్టుకోండి మీ 3 లక్షలు అని చెప్పేసి అంటూ ఉంటే ఉన్నాయి బాబు, ఇదేదో నువ్వు 1 గంట ముందు తెచ్చిచ్చేస్తే ఈ గోలంతా ఉండేది కాదు కదా నాన్న అని అంటూ ఉంటే సర్లే తీసుకొచ్చాం కదా సార్ ఇక వెళ్ళండి అని అంటూ ఉంటారు. ఇక 3 lakhs తీసుకొని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. తులసి మౌనంగా ఉండిపోయి సోఫాలో కూర్చుండిపోయిన వెంటనే ఇక అనసూయ అలానే అనసూయ భర్త ఒరే ప్రేమ్ నీకు 3 లక్షలు ఎక్కడివిరా అని అంటూ ఉంటే నాకు చెక్ వాళ్ళు ఇచ్చారు, ఆ చెక్ నేను ఇప్పుడు దాన్ని మనీ రూపంలో మార్చాను, ఇంకా నాకు చాలా రావాలి, కాకపోతే ఈ 3 lakhs ముందు ఫస్ట్ పేమెంట్గా ఇచ్చారు, కాకపోతే నేను ఇప్పుడు దాకా వాటి గురించి ట్రైనింగ్ కూడా అవ్వలేదు అని చెప్పేసేసి ఇక తన లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంటూ ఉంటారు. కానీ తులసి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. డాడ్, నువ్వు చేసిన తప్పుకి మామ్ని కూడా అలాంటి దృష్టిలోనే మాట్లాడుతున్నారు, ఇప్పుడు మీకు హ్యాపీగా ఉందా డాడీ? ఎందుకు అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని లాసిని అంటారు అనుకుంటున్నారా? మీరు తప్పు చేయటం మూలన మా అమ్మ కూడా తప్పు చేసిద్దేమో అన్నట్టు మాట్లాడుతున్నారు, ఇప్పుడు హ్యాపీనా డాడీ మీరు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలో అనసూయమ్మ వాళ్ళ భర్త రంగంలోకి దిగి ఇక నందుని తిడుతూ ఉండగా ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.